స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటి? ఆయనను దృష్టిలో పెట్టుకుని జీవించాలి. ఆయన ఎరుకలో, కాన్షియస్నెస్లో జీవించాలి. ఆయనే నీ జీవితానికి మూలమనే విషయాన్ని, ఆ సత్యాన్ని మరిచిపోకుండా ఆ సత్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటి అంటే మర్చిపోయావన్నమాట ఆల్రెడీ. ఇట్ ప్రీసపోజెస్ దట్ యు ఫర్గాట్ గాడ్. మనుషులు దేన్నైనా మర్చిపోతారు లేదో తెలియదు, కానీ బాధను కూడా మర్చిపోవడం కష్టమే. కానీ దేవుణ్ణి మాత్రం చాలా సునాయాసంగా మర్చిపోతారు. స్టూడెంట్స్కి దేవుడు ఎప్పుడు బాగా గుర్తొస్తాడు? పరీక్షలు గుర్తు చేస్తాయి మనకి దేవుణ్ణి. అలాగే పెద్దోళ్ళకి కూడా వాళ్ళ జీవితాల్లో పరీక్షలు వస్తాయి. ఆ జీవితంలో పరీక్ష వాళ్ళకి దేవుణ్ణి గుర్తు చేస్తుంటుంది చాలాసార్లు. కానీ సొలొమన్ ఏమంటున్నాడంటే, బాబు జీవితంలో దేవుణ్ణి గుర్తు చేసుకునే పద్ధతి అది కాదు. ఈరోజు అట్ యావరేజ్ సగటు భారతీయుడిని, సగటు మనిషిని ప్రపంచంలో తీసుకుంటే మనకి దేవుడు గుర్తు లేడు. 24 గంటల్లో, వారానికి 7 రోజుల్లో, సంవత్సరానికి 365 రోజుల్లో మనకి దేవుడు ఎంతసేపు గుర్తుంటాడు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జీవితంలో అర్థం లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోవడమే. మనం చాలా పనులు దేవుడు లేనట్టుగా చేస్తాం, దేవుడు చూడనట్టుగానే చేస్తాం, దేవుడు ఎవరో మనకు తెలియనట్టుగానే చేస్తాం. చిన్నది వచ్చి అడిగితే, యేసుక్రీస్తు నీకు తెలుసా అని అడిగితే పేతురు బొంకాడు. కానీ మనం ఎన్నిసార్లు బొంకుతామో బొంకకుండా. మనం నోటితో బొంకము, మనం జీవితంతో బొంకుతాం. We don't tell lies with our lips, but by our life. మనం చాలాసార్లు బయటికి వెళ్తే ప్రపంచంలో దేవుడు లేనట్టుగానే జీవిస్తాం. నేను ఎవరిని అన్న ప్రశ్నకు బిల్ హైబిల్స్ అనేటువంటి పాస్టర్, అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ విల్లో క్రీక్ కమ్యూనిటీ చర్చ్ పాస్టర్, అద్భుతమైన మాట చెప్తాడు. నువ్వెవరివి అంటే, ఎవరు నిన్ను చూడనప్పుడు నువ్వెవరివో అదే నువ్వు అంటాడు. Who you are is when no one is looking. ఎవ్వరూ మనల్ని చూడనప్పుడు మన అస్సలు మనిషి బయటకు వస్తాడు. అపరిచితుడు అంటే విక్రమ్ కాదండి, ప్రతి మనిషిలో అపరిచితుడు ఉంటాడు. వాడు తొంగి చూస్తాడు.